మోడీ గారి ఇచ్చే సబ్సిడీ ఎంత? 5,000 రూపాయలు ఎకరానికి. ఎకరానికి మళ్ళా ఎకరానికి ఒక్క పంటకు ఇలా యూరియా బ్యాగు ఒక్క ఎకరానికి 2,500 రూపాయలు సబ్సిడీ ఓడిస్తారు. మీరు 500 రూపాయలకే మీకు అవుతుంది, కానీ 5,000 రూపాయలు ఓడిస్తారు మోడీ గారు ఇస్తారు. అయినా కదా సరే. డిఏపి ఎంతనే మీకు వచ్చేది? ఎంత డిఏపి? 1,350 మీకు వచ్చేది, అవునా కదా? మరి బ్యాగ్ మీద అసలు ఎంత? 3,700 రూపాయలు. 3,700 రూపాయలు. సరే 500 రూపాయలు పెట్టండి. ఒక డిఏ బ్యాగ్ ఎంత చేస్తారు? ఒక ఎకరానికి ఎంత చేస్తారు? 2 వేస్తారు. అది మళ్ళీ 4,000. 5,000 కూడా అంతే కదా? 5,000 అది 5,000. ఓ 100 అటు ఇటు దానికి మళ్ళీ టీవీ చూసి పండించండి ఇట్లా వేస్తారు అంటారు మళ్ళా. సరే 100 అటు ఇటు. ఇది 5,000 రూపాయలు, అది 5,000 రూపాయలు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 5,000 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఎవరిస్తారు? ఇలా మోడీ గారు రాకుంటే ఏమైంది? ఇంకా పొటాషియం అవన్నీ కలిపి 5,000 రూపాయలు. మరి రైతు మోడీ పైసలు వస్తాయి 5,000 రూపాయలు, అంటే దాదాపు 20,000 రూపాయలు. మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఇలా రైతుల పరిస్థితి ఏంటి? ఒక్క ఎకరానికి ఒక్క పంటకు మీరు యూరియా పేరు మీద, డిఏపి పేరు మీద, పొటాషియం ఆ పేరు మీద మోడీ పైసలు అవుతాయి. 20,000 రూపాయలు అదనం భారపడుతుంది. మీకు లాభం పక్కవేటు 20,000 రూపాయలు అదనం భారం పడుతుంది మీకు, అవునా కదా? ఇప్పుడు మోడీ గారు మీకు న్యాయం చేస్తుందా? న్యాయం చేస్తున్నారు కదా. ఇవాళ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మనకు వచ్చేది బియ్యం వస్తాయి. మీకు బియ్యం ఓడిస్తున్నాక బియ్యం ఓడిస్తారు. వస్తున్నాయా? బియ్యం వస్తున్నాయా? అప్పుడైతే వస్తలే బియ్యం వస్తున్నాయా? రేషన్ బియ్యం ఎవరిస్తారు? ఎవరు? మోడీ గారు ఇస్తారు. ఓటు మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి? ఓటు మాట అంటే మోడీ అంటారు. మళ్ళీ కరోనా వచ్చేది అందరికి, మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం వచ్చేది కదా. కరోనా మందులు తీసుకున్నారా? ఇంజక్షన్ తీసుకున్నారా? ఎన్ని తీసుకున్నారా? 3. ఒక్కటి ఎంత తెలుసా అక్క? ఎంత తెలుసా అన్న? 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఇవాళ 3,000 రూపాయలు, 5,000 రూపాయలు మనం తీసుకుందామా? ఎంతమంది ఊరు ఎంతమంది ఊరు, అవునా కాదా? ఇప్పుడు పైసలు కట్టింది ఏమన్నా? మరి ఆ వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు? అలా మోడీ అంటారు. అన్ని మోడీ చెప్తారు. ఓట్లు ఇస్తారు. ఇది బాధ మాకు. మోడీ ఏమంటే అటు పైసలు సబ్సిడీలు మోడీ గారు ఏమంటే ఓటు అదే పడుతుంది. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడేది ఎవరక? మేము కొట్లాడవక్క. మేము కొట్లాడ మన పిల్లల ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేస్తే రాత్రి హైదరాబాద్ లో ఉంటుంది. అర్ధరాత్రి కేసీఆర్ సార్ నన్ను పోలీసులతో పట్టుకపోయినా జైలుకు పంపాడు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా, ఇంకొకటి కొట్లాడిరాక. మరి మీ పిల్లల కోసం మేము కొట్లాడితే మాకు ఓటేయకుండా గడ్డెట్లు ఓటేసిరాక. మీ రుణమాఫీ కోసం మేము కొట్లాడమక్క, అటు ఓటేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం కొట్లాడింది మేము, ఇలా వాళ్ళకు ఓటేసారు. ఇలా అన్ని రకాల కొట్లాడింది మేము. ఇంకా ఉద్యోగస్తుల కోసం 317 జీవో కోసం కొట్లాడింది నేను. మా ఆఫీస్ లో పోలీసులు దాడేసి పట్టుకొని మళ్ళా జైలుకు పంపినాను. మా కార్యకర్తలు ఒక్కొక్కరి పేరు మీద దాదాపు 20-30 కేసులున్నాయి. ఇలా నా మీద 100 కేసులున్నాయి. ఇలా మీకు గెలిపించాక 150 రోజుల పాటు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిన. ఎండలు తిరిగినా, వర్షాలు తిరిగినా, చలికాలం తిరిగినా నా మీద ఎన్ని కేసులు తెలుసా? నా వేరే నాయకుల లెక్క నేను ఇంట్లో కూర్చోలేక రెస్ట్ తీసుకోలే. ఇలా 100 కేసులు మా మీద. మీరు పెళ్లిలో పోతారు, పెరండాలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాలు పోతారు. మాకు మా ఇంట్లో పెళ్లిళ్ళు బంద్ అయిపోయినాయి, గుళ్ళు గోపురాలు బంద్ చేస్తాం. ఇలా అన్ని బంద్ చేసి ఇలా పేదలు రాజ్యం అంటే పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఇలా ఇన్ని సంవత్సరాలు మీకోసం కొట్లాడితే ఇలా మాకు అధికారం రావాలి, మీ పాలన మిమ్మల్ని పాలించాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి మేము భావిస్తే మా నోటికాడి బుక్కలు తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. తప్పక సరే ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చారు? 6 గ్యారెంటీలు ఇస్తారా లేదా? 6 గ్యారెంటీ ఇస్తారా కదా? ఎన్ని రోజులు ఇస్తారక? 100 రోజుల లోపల మాకు ఓటేది నన్ను అందరం చూడనండి. ఇలా కేసీఆర్ అట్లా వీకింది అయిపోయా. ఈ కేసీఆర్ మీద కోపంతో మాకు గుద్దన అటు గుద్దిరు ఓటు. సరే గుద్దిరు అయిపోయింది. మొన్న అయిపోయింది. దేని కొంత పెంచడానికి ఓటు? ఎన్ని గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు ఇస్తారా? మీరు అప్పు వట్టిగా సార్, అప్పు మీరు వట్టి ఎందుకు ఎత్తారు? కేసీఆర్ మీద కోపం కూడా వట్టిగా సార్. ఇలా ఏం చేస్తారు? 6 గ్యారెంటీలు అన్నారు. అలా లేదా? 100 రోజుల లోపల మేము తీరుస్తాము. కేసీఆర్ అప్పులు చేసిపోయారు, అప్పులు తీరుస్తాము. 100 రూపాయలు 100 గ్యారెంటీలు తీరుస్తాము. రేషన్ కార్డు ఇస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల రేషన్ కార్డు అని మేము తింటాం, కాంగ్రెస్ తింటారు. మరి 100 రోజులు రేషన్ కార్డు ఇచ్చింది ఎవరికైనా? ఇయ్యలే. ఏమన్నా కాంగ్రెస్ లో ఉన్నారు, మాకు ఓటేయండి,
6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటి అంటే 2,500 రూపాయలు మీ మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. వేసిందా? కానీ ఇస్తున్నారు, వేసినట్టు మీ అకౌంట్ చూసుకొని పడేవచ్చు, రాజు పడేవచ్చు. ఏలే 2,000 అకౌంట్ ఇస్తున్నారు. 100 రోజులు ఇస్తున్నారు. ఇయ్యాలకి 100 రోజులు అయిపోయింది. ఇయ్యాలకి 100 రోజులు అయిపోయింది. వేసిందా? మరి ఏమన్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏమన్నారే? 100 రోజులు అయిపోయింది. మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిందా? ఇచ్చిందా? నిన్న ఉద్యోగం అమ్మంచింది, 70,000 అమ్మంచింది. బిడ్డ బాగుండాలంటే బాగుండా అన్న. ఏం చెప్తున్నాం? ఏదంటే రాత్రి కానీ టీవీ కళ్ళని కాయ రాత్రి అన్నది. ఎందుకంటే అన్ని చెప్తారు, ఏమేమో చెప్తారు. 4,000 రూపాయలు పెన్షన్ ఎత్తవచ్చు, టీవీలు ఎత్తవచ్చు, నా బ్యాంక్ అకౌంట్ 100 చూసుకుందామంటే కళ్ళు కాయలు ఎత్తున్నారు. నాకు అంటే మీకు ఎత్తుంది. నేను ఇక చూసుకుని కళ్ళు కన్నా తీసుకోకు, నువ్వు మంచి పచ్చాన్ని కూడా 4,000 రూపాయలు వేయరు అని చెప్తే అన్న. నీ ఓటు వడ్డీ చేసుకుంటాం, ఓటు వేసేట అని చెప్తే అన్న. అవునా కాదా? 4,000 రూపాయలు ఆంధ్ర పెన్షన్ ఇచ్చిరా? ఇయ్యలే. ఇవాళ ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిరా మీకు? ఇయ్యలేదు. ఇలా 15,000 రూపాయలు రైతు భరోసా పథకం, రైతు బంధు ఉంటే రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఒక్క ఎకరానికి రైతుకి ఇస్తున్నారు. ఇచ్చింది ఎవరికైనా? కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు. అవి ఇచ్చిదా? ఏమీ లేదు. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయింది. రేపు ఇంకా 3-4 రోజులు కావచ్చు, ఎన్నికలకు కూడా వస్తుంది. ఏం చేస్తారా? ఇప్పుడు ఏమంటారు? నేను కొంతమంది అంటున్నారు 100 రోజులు ఎలసం అయిపోయింది, అన్ని క్యాండిడేట్లు మొత్తం కంప్లీట్ చేస్తామంటున్నారు. నేను అడిగిన 2,500 ఇవ్వబోతుంది, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతుంది, 5 లక్షల రూపాయలు ఇంద్రజాలు ఇవ్వబోతుంది, 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వబోతుంది, విద్యార్థులు కార్డు ఇస్తారు అది ఇవ్వబోతుంది, 2,000 రూపాయలు ఇవ్వబోతుంది. ఏం లేదు. ఇప్పుడు ఏమంటారు అంటే 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చినాడు. ఇచ్చినా మీకు ఎవరికైనా? 500 రూపాయలు ఇవ్వాలి. కానీ దాని ఖాతా వేరే ఉండదక్క. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయలకే సిలిండర్. ఇప్పుడు ఎన్నికల అందరికీ 500 రూపాయలకే సిలిండర్. ఈ ఎన్నికలు అయిపోయి మీరు ఓట్లు వేసి గెలిపిస్తుంది. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 500 రూపాయలు సిలిండర్ అట. ఇప్పుడు ఎన్నికల తర్వాత మరి మొన్న నేను ఏమంటారు తెలుసా? ఏమన్నారు? తెల్ల కార్డు ఉన్నోళ్ళకే రేషన్ కార్డు, మన ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటే 500 సిలిండర్ అట. ఫస్ట్ ఏమో అందరికి ఇస్తున్నారు. ఓట్లు వేసుకుంటాకేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? కనెక్షన్ ఇస్తారట. కనెక్షన్ 500 రూపాయలు సిలిండర్కి 5 ఆడోళ్ళ పేరు ఉంటుంది, మొగోళ్ళ పేరు ఉంటుంది అక్క. ఇది ఏమన్నది? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటారు. ఇచ్చిన ఇల్లంతా కూడా ఉంది కదా, అది ఏది లేదు. ఇప్పుడు అన్ని ఇచ్చినామంటున్నారు. ఇక అన్ని ఇచ్చినాం, ఇంకా ఇచ్చేది ఇక తర్వాత చూసుకుందాం అంటున్నారు. ఇలా చేసిన అందుకాక ఇలా నరేంద్ర మోడీ గారు మీరు ఓటు వేస్తే ఓటు వేయకుండా అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారు. ఇలా ప్రతి పైస కూడా మీ లెక్కకు పట్టు చేయాల. ఈ మాటకొండూరు అసెంబ్లీ గట్టించాలి. ఈ మాటకొండూరు అసెంబ్లీకి నరేంద్ర మోడీ గారు 100 రోజుల పని ఉపాధి కూలి పని కోసము ఈ మాటకొండూరు అసెంబ్లీకి 1 కోటి కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 151 కోటి 40 లక్షల రూపాయలు ఈ మాటకొండూరు అసెంబ్లీకి ఇచ్చారు. 151 కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చారు. మెటీరియల్ కాంపౌండర్ రోడ్ల కోసం, వాటి మెటీరియల్ కాంపౌండర్ కోసము 112 కోట్ల 90 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 131 కోటి 58 లక్షల రూపాయలు ఇచ్చారు. 14వ ఆర్థిక సమితి రోడ్ల కోసం, మోడ్ల కోసం, లైట్ల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వెహికల్ కోసం, ట్రాక్టర్ల కోసం అన్నిటి కలిపి 104 కోట్ల 39 లక్షల రూపాయలు ఇచ్చారు. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 30 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 16 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చారు. మోడీ పైసలు 391 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది మాటకొండూరు అసెంబ్లీ. ఇలా ఇల్లంతకుంట మండలి, కేవలం ఇల్లంతకుంట మండలికి ఎంత ఇచ్చిందంటే 100 రూపాయలు ఉపాధి కూలీ పని కోసం 37 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చారు. మెటీరియల్ కంపోనెంట్ కోసం 24 కోట్ల 30 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 34 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చారు. 14వ ఆర్థిక నిధులు 23 కోట్ల 22 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 6 కోట్ల 84 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 2 కోట్ల 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా మోడీ పైసలు 28 కోట్ల 32 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది నేను రాసుకొచ్చింది కాదక్కి, ఇది
మీ ఇంట్లో మీ చదువుకున్న పిల్లలుంటే బండి సంజయ్ వచ్చి లెక్క చెప్పిండు, ఇది కంప్యూటర్ ఉంటుంది అదే తీసుకొని నేను వచ్చిన, ఇది తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పారు. అక్కడక్కడ అంటారు ఇది దేశం మొత్తం ఇచ్చారు మాకే ఇచ్చిరా అంటారు. మరి దేశం మొత్తం ఇస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎదిగిస్తలేరు మరి ఇవ్వాలి లేదా? ఇవన్నీ లెక్క తప్పు కాదా? ఇవన్నీ కూడా ఇలా గిన్ని పైసలు తీసుకొచ్చి ఇస్తే ఏం లేదంటారు. దయచేసి వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఒక మోడీ గారు పేదోడు అంటే పేదోడు మాట్లాడదు. ఇలా బాత్రూములు కట్టించిన ఊళ్ళ గ్రామాల పైసలు మొత్తం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ కేసీఆర్ మోసం చేసే కేసీఆర్ మోసం చేసి చేస్తాం, కేసీఆర్ ఇంటికి పంపిస్తాం లేదా? ఇలా కేసీఆర్ మోసం చేసినట్టు మీరు కాంగ్రెస్ వాళ్ళు నమ్మేస్తే ఇలా కాంగ్రెస్ 100 రోజులు అయిపోయింది, ఇక మోసం చేసి అయిపోయాయి. ఈ ఎన్నికలు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు అయిపోయిందిగా, ఇక ప్రజలు ఏమంటలేరు, మమ్మల్ని ఏం అడుగుతలేరు, మేము చెప్పిందే ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఇలా 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలు హామీలు నెరవేర్చడం అని చెప్పి వాళ్ళ కానీ ఎక్కడ 100కు 100 రోజులు అయిపోయింది. నేను చెప్పిన 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలేదు. అమలు చేసే పరిస్థితి లేదు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఇవాళ వరకు ఎన్నికల కోడ్ రాలేదు. మనం తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఇలా గ్రామాల్లో ప్రజలు తిరగబడే పరిస్థితి గ్రామాల్లో కూడా ఇలా 6 గ్యారెంటీలు ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఇలా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను వంచి మోసం చేసి ఇలా మళ్ళీ తిరిగి ఓటు పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. దయచేసి ఆలోచించాలి. ఇలా మీకు మోడీ గారు ఏమి ఇస్తా అని చెప్పరు కూడా అన్నిచ్చిండు మోడీ గారు. ఇవాళ ఇల్లు ఇస్తాం ఇలా కనీసం ఇలా ఊళ్ళో చెప్తారు. ఇలా వడ్డించోడు మండలైతే బంధువులు చివరి కూర్చున్నా లడ్డు వస్తుందంటారు. ఇలా ఇచ్చాడైనా మోడీ గారే. మరి పంచవేడు పరాయవాడు మోడీ గారు మీకు వస్తాయా? పంచే అధికారులు కూడా మాగిస్తే మోడీ గారు ఇచ్చే పైసలు కానీ మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మోడీ గారు ఇస్తే మీకు వస్తలేవే. చెట్లు పెంచడానికి ఎన్ని పైసలు ఇస్తే ఎక్కడైనా చెట్లు అవుతున్నాయాక ఒక చెట్టుకి కనుక నేను అడిగినట్టు మరి ఎన్ని కోట్ల రూపాయలు చెట్లు పెంచడానికి ఇచ్చినా కదా ఏమైనా ఏమంటారు గాడుపు కొట్టుకుపోయినట్టు చెట్లను గాడుపు కొట్టుకుపోయాడు. చెట్టు గాడు కొట్టుకుపోయాక మీరు చెట్టు గాడు కొట్టుకుపోతాయా? ఇన్ని పైసలు ఎత్తుకపోయి మోసం చేస్తే మేము ఇన్ని పైసలు ఇస్తే కాక ఇంత కొట్లాడమ్మా మేము 100 కేసులున్నాయి. ఇలా వీళ్ళందరినీ కేసులేక ఏ కాంగ్రెస్ లో కేసులు మీకోసం కొట్లాలేక ఇలా మా భార్య పిల్లలు అడుగుతున్నారు. ఇలా మీ కార్యకర్తలు మీరు మా కుటుంబాలకు దూరం అవుతుంది, మా కుటుంబాలను పట్టించుకోకపోతుంది, పెళ్లిళ్ళు పేరెంట్ లేవా, మమ్మల్ని మొత్తం మా బతుకులు నాశనం చేస్తారు, మీ బతుకులు నాశనం చేసుకుంటారు. నా మీద 100 కేసులక మీ ఇంట్లో మీద ఒక్క కేసుంటే మీరు బాధపడరా? మరి మా భార్య పిల్లలు ఎంత బాధపడాలక్క 100 కేసులుంటే? నా ఆస్తి కోసం కాదక్క మేము కొట్టాడేది, మా ఆస్తుల కోసం కాదు, భూములు కబ్జా చేస్తున్న కేసులు కాదు, అక్రమ దందాలు చేసిన కేసులు కావు, ఇసుక దందాలు చేసిన కేసులు కావక్క. మీకోసం కొట్లాడిన కేసులు మా మీద 100 కేసులున్నాయి. అక్కడిక్కడ వాళ్ళు అంటారు బండి సంజయ్ చరిత్ర తెలియదు. బండి సంజయ్ రోజు ఇంట్లో కూర్చోలేక రెస్ట్ తీసుకోలే, ఏసీలో కూర్చోలే. ఇవాళ కొట్లాడిన మీకోసం కొట్లాడిన 150 రోజులు 1 గంట సేపే మీరు కాళ్ళు కూస్తున్నాయి. నేను 150 రోజుల పాటు ఎండలు తిరిగిన. ఇప్పటికీ 2 నెలల 15 రోజులు ఎండ తిరగబట్టి ఇలా మా భార్య పిల్లలు ఏమన్నారక్క? ఇలా పేదోళ్ళు అంటే పేదల కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటారు, మా జీవితాలు నాశనం చేస్తారు. ఆ పేదలు పోయి ఏమి కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కోటేసే ఇంకా పేదల కోసం ఎందుకు కొట్లాడతారంటే ఏం సమాధానం చెప్పాలి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మా జీవితాలు నాశనం చేసుకున్నామక్క. ఇలా మోడీ సారు 2,40,000 ఇండ్లు ఇచ్చాడు, పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు. పేదోళ్ళకి ఇండ్లు ఇస్తే కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు ఇవ్వలే, అక్కడక్కడ 50-100 కట్టించి ఏదో బిస్కెట్ వేసినట్టు ఇవో ఇల్లు చూడుర్రి మాకు ఓటేరి మీకు ఇల్లు ఇస్తామంటారు. 10,000 మందికి 20 మందికి ఇల్లు కావాల్సి 20,000 మందికి ఇల్లు దరఖాస్తు చేసుకుంటే అక్కడక్కడ 10,000 కట్టి వాటిని చూపెట్టి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో ఉండుమన్నా ఎవరు ఉండరు. అవి గిట్ల మూర్తా కూలిపోతున్నాయి. అవి గిట్ల మూర్తా కూలిపోతున్నాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినట ఇళ్ల కోసం. 3,000 కోట్ల రూపాయలు ఇల్లు ఎందుకు సరిపోతాయి? ఇలా 3 లక్షల కోట్లు కావాలి. 3 లక్షల కోట్లు అయితే ఇల్లంతా కుంటోళ్ళకి గాని మానకొండూరు అసెంబ్లీలకు గాని బయట అందరికీ ఇల్లు వస్తాయి. ఇలా నామమాత్రంగా బడ్జెట్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇలా మోసం చేసి ఇవాళ చేతెత్తేసింది కాంగ్రెస్ పార్టీగా. కాంగ్రెస్ పార్టీ చేతెత్తేసింది. మేము 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తామన్నాం, మేము నెరవేర్చాలని చెప్పుకోలేకుండా మేము హామీలు నెరవేరుస్తున్నామంటున్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నా, తెలంగాణ సమాజానికి చెప్తున్నా,
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలే. 2,500 రూపాయలు ఇవ్వలే మహిళలకు, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలే, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇవ్వలే, 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వలే, ఇవాళ కౌలు రైతులకు పైసలు ఇవ్వలే, విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలే, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలే, 500 రూపాయలకు సిలిండర్ అక్కడక్కడ ఇచ్చాడు, ఎక్కడిచ్చాడో ఇవ్వదు తెలియదు, అందరికి ఇస్తానండి 500 రూపాయల సిలిండర్. ఇవాళ నిబంధనల పేరుతో మోసం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఎందుకు ఏ ప్లాన్ ప్రకారం, ఏ ప్రణాళిక ప్రకారం మీకు 100 రోజుల్లో హామీ నెరవేరుస్తున్నారో ఇలా ఎందుకు నెరవేర్చలేకపోయినారో తెలంగాణ సమాజానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ ఎక్కడ ఏం నెరవేర్చకుండా మళ్ళా రేపు ఎల్లుండి వస్తారు. మేము నెరవేర్దాం అనుకున్నాం, కేసీఆర్ అప్పులపాలు చేసినంటారు. అప్పులపాలు చేసిన విషయం మీకు తెలుసు, నాకు తెలుసక్క. కేసీఆర్ ఇక్కడ ఒక్కొక్కరి పేరు 1,50,000 అప్పు చేసిండు. అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, అప్పు తీర్స్తామన్నారు. మరి ఎందుకు తీర్చారు? ఇలా కేసీఆర్ సార్ ఏమో 5 సంవత్సరాల 5 లక్షల కోట్లు అప్పు చేసిండు. 5 సంవత్సరాల అందరు దోసుకున్నాడు. అంతగా మన బతుకులు బర్బాద్ చేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 2 నెలలు కాలే, 3 నెలల 10,000 కోట్ల అప్పు చేసిరు వీళ్ళు. ఆయన 5 లక్షలు అప్పు చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు 10,000 కోట్ల అప్పు చేసిరు. ఇక వీళ్ళు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పు చేస్తారు. ఇక మళ్ళా మన పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు అప్పు చేస్తారు. ఇక ఎవరు కట్టాలి అప్పు? ఎవరు కట్టాలి అప్పు? కాబట్టి దయచేసి ఆలోచించాలి. మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము వ్యతిరేకం కాదు. ఇలా వాళ్ళు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలవాలనుకుంటారు. ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు, చాలా మంచోడు. మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కోసం పనిచేస్తారు. ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ కావాలని అన్ని పార్టీల కార్యకర్తలు కోరుకుంటారు. కానీ మీరు గెలిచినాక ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. నిధులు రావాలంటే కేంద్రంలో మళ్ళా ఏర్పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. పార్టీ నాకు టికెట్ ఇస్తే, నన్ను గెలిపిస్తే, నేను పోయి మోడీకి ఓటేస్తే మోడీ ప్రధానమంత్రి అయితే రేపు అన్ని పార్టీల కార్యకర్తలు మీరు గెలిచిన తర్వాత మీ గ్రామాలలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏదో పట్టింపులకు పోయి మీ పార్టీ మా పార్టీ అని మనం కొట్టుకుంటే ఇవాళ నష్టపోయేది మీరు. గెలిచాక మీరే నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఒక్క పైసలే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎన్నికల నెల కాబట్టి ఈయన పోయిన నెల జీతాలు ఇచ్చిర్రు, ఈ నెల జీతాలు ఇస్తారు. ఇక వచ్చే నెల 15వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్కామ్. కాళేశ్వరం చెప్పండి కేసీఆర్ సార్ 1,00,000 కోట్లు చూపాడు. ఇక గొర్రెల గురించి చెప్తే ఇబ్బంది. ఇవాళ గొర్రెల కోసం పైసలు ఎంత స్కామ్ అంటే 500 కోట్ల స్కామ్. అది ఒక్క బండి మీద అయినాలే. మీరు యాదవ సంఘం వాళ్ళు ఇప్పటికే నాకు ఇంతమంది ఇచ్చారు. ఒక్క బండి మీద, ఒక్క బైక్ మీద 150 గొర్రెలు తీసుకపోతుందా? ఇలా బీఆర్ఎస్ వాళ్ళ బిల్లు చూడండి. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క బండి మీద 150 గొర్రెలు తీసుకుపోయారట. ఇట్లా బిల్లు పెట్టి 500 కోట్ల రూపాయలు చూపారు కేసీఆర్ ప్రభుత్వం. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు చూపారు. ఇక కరీంనగర్ చెప్తే నమ్ముతారు. ఇక ఒక శ్మశాన వాటిక ఉన్నది. ఒక శ్మశాన వాటికల గడ్డి ఎక్కాలి. గడ్డి ఎక్కాలంటే అది కూడా బైకే. ఈ బైకుతో గడ్డి ఎక్కచ్చానా? ఈ బైక్ తో గడ్డి ఎక్కస్తుందా? గా బైక్ తోనట గడ్డి ఎక్కినట 10 లక్షల రూపాయలు చూపారు. ఈ కేసీఆర్ 10 లక్షల రూపాయలు గడ్డి ఎక్కిన తీసుకుపోయారు. 500 కోట్ల రూపాయలు 150 గొర్రెలు తీసుకుపోయిన బండి మీద అని చెప్పి పైసలు చూపారు. ఇక వాళ్ళు అట్లా చూసుకుంటే ఇలా టీఆర్ఎస్ లో గుడిని మింగారు, కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు. ఇక ఒకటి దయచేసి ఆలోచించండి. ఇలా మొన్న మోడీ గారు గుడి కట్టించారు. మనకు అక్షింతలు వచ్చినాయా అక్క? మీకు వచ్చినాయా? మంచిగా మొక్కిర్రా? గట్టిగా మొక్కిర్రా? ఎవరు మొక్కిరాక? ఎవరు మొక్కిర్రు? ఎవరు? అబ్బో నిజం అక్క, నిజం. నేను గొల్లలు మొక్కినావు కదా, మరి మోడీ గారికి గెలవాలి మొక్కాలి కదా. ఎప్పుడన్నా మీరు అనుకున్నారు అక్క గతంలో ఊకే చెప్తున్నాం, అరే అయోధ్యలో రాముడు పుట్టింటాడా అని చెప్పుకుందాం, అవునా కాదా? గుడి కడతాం అనుకున్నారు ఎప్పుడన్నా? ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకోవచ్చు, మీ మనవరాలు కూడా తరతరాలు చెప్పుకోవచ్చు. అరే గా మోడీ రాజ్యంలో అయోధ్యలో రాముడు పుట్టిన స్థలంలో గుడి కట్టిర్రు, మా కాలంలో గుడి కట్టిర్రు, గుడి ప్రతిష్టా కార్యక్రమంలో కళ్ళారా చూస్తామని చెప్పుకునే అవకాశం వచ్చిందా లేదా? ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఎప్పుడైనా అనుకున్నారా? కాబట్టి దయచేసి ఆలోచనక అందరి గురించి ఆలోచిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఛాయంకునే వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నారు. ఇవి మోడీ ఎన్నికలు అంటున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు మాయమాటలు నమ్మకూడక్క. చెప్పిన మాటలు నమ్మే మొన్న ఓటేస్తే 6 గ్యారెంటీలు వీళ్ళు మోసం చేశారు,
అంతకుముందు కేసీఆర్ ఊరించుకుంటా మాటలు చెప్పి అటుగుతుంటే వాళ్ళు మోసం చేశారు. నిజాయితీగా మీకోసం కొట్టాడే మాకు మాత్రం ఓట్లు వేస్తలేరు మీరు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మోడీ ప్రధానమంత్రి కాకుంటే మనం బతకలేం దేశంలో. వాడచ్చి వీడచ్చి దేశాన్ని కబ్జా చేసుకుంటాడు, వాడచ్చి వీడచ్చి బాంబులు వేలుస్తారు. ఇలా మోడీ గారు మనం కాపాడుతున్నారు. రోజు 18 గంటలు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు మోడీ గారు. గా వయసులో 18 గంటలు మోడీ గారు మన కోసం పనిచేస్తున్నారు. ఇలా మన పేదలను కాపాడ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇల్లంతా గుంటలందరూ ఒక్క దిక్కు ఓటేసి ఈ కులము నాకు ఏ కులాలకు అన్ని కులాలు నాయే, అన్ని కులాలు నాయే, ఈ కులము ఆ కులము, ఈ ఊరు ఆ ఊరు, ఈ వాడ ఆ వాడ, ఈ పార్టీ ఆ పార్టీ అని దయచేసి చూడకండి. నా దగ్గరికి నేను ఎంపీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు వచ్చినా పనిచేసిన, బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ పార్టీ నాయకులు పనిచేయకుండా నా దగ్గరికి వస్తే పనిచేసిన, మా పార్టీ కార్యకర్తలు తీసుకొని వచ్చారు. కాబట్టి నేను వేరే రకంగా చూడకుండా ఇలా మీరు నాకు కొట్టేస్తే నేను పోయి నరేంద్ర మోడీ కొట్టేస్తా. కాంగ్రెస్ పార్టీలో కొట్టేస్తే వాళ్ళకు ఓటేయడానికి పైన మోడీ లేరు, వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం పని లేకుండా కేసీఆర్ సార్ ఫామ్లో గడ్డి కూర్చొని కూర్చున్నాడు. ఏం లేదు కేసీఆర్ సార్. మరి కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అవుతాడా? ఇక్కడనే తీసి ఆడబెట్టి కరు కలిసి వాత పెట్టే ఆడవేస్తాడు కేసీఆర్ సార్. కాబట్టి అక్కడ గెలిచేది ఎవరు? ప్రధానమంత్రి ఎవరైతారు? మోడీ. గెలిచేటోళ్లకు మీరు సహకరిస్తే మద్దతు తెస్తే రేపైనా న్యాయం చేస్తాం. కాబట్టి అందరూ మంచి ఆలోచన తీసుకోవాల్సిందిగా మీ అందరికీ సవీనంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఎండ కొడుతున్నా మీరందరూ స్వాగతం పలికినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రాముల వారు మీ అందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు చెప్పి మీ కష్టాలు తొలగిపోయే విధంగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థిరం తీసుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇంత మొత్తుకుడిగా జై శ్రీరామ్ అని రాదు లెక్క అక్షింతలు వచ్చే పూజ చేస్తే రాముని మొక్కపోతుంది. వాళ్ళ గట్టిగా అంటారు కదా, గట్టిగా అంటారు కదా, గట్టిగా అంటారు కదా, జై శ్రీరామ్. మళ్ళా రెండు చేతులు ఎత్తుకోరాక జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలక్క. పడబెట్టు ఇస్తా ఇస్తా. కొన్ని కుల సంఘాల నాయకులు వచ్చినకు వినతి పత్రాలు ఇచ్చారన్న. నేను ఇప్పటి వరకు దాదాపు అన్ని పైసలు తీసుకుంటూ వచ్చిన. రేపు ఎల్లుండి ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి మీకు తప్పకుండా మీ అందరికీ కూడా తప్పకుండా ఇస్తా. ఏప్రిల్లో పైసలు గ్యారంటీ ఇస్తా. దాంతో పాటు పట్టుకోవచ్చు. ఇలా ఆల్రెడీ యాదవ సంఘానికి ఇలా ఆల్రెడీ పైసలు ఇస్తున్నా. యాదవ సంఘానికి ఇస్తున్నా. రజక సంఘం మన దరఖాస్తు అంటే వీళ్ళు 15 రోజుల క్రితం వచ్చి నాకు ఇచ్చిపోయారక. అందుకే వాళ్ళకి వచ్చినాయి. ఇవాళ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ బాధపడకూరి. ఇవాళ ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాకుండా వెంటనే ఇస్తా. ఎన్నికల కోడ్ వస్తే మాత్రం 15 ఏప్రిల్లో మీ అందరికీ ఇస్తా. ఇలా పైసలు ఉంచుకోండి, మీకే ఇస్తా. ఇలా ఇచ్చినాను కూడా రజక సంఘానికి ఇచ్చినాం, ఇలా గౌడ సంఘానికి ఇచ్చినాం, దాంతోపాటు దళిత సంఘంకి ఇచ్చినాం కమ్యూనిటీల కోసం, దాంతోపాటు ముద్రా సంఘానికి ఇచ్చినాం, విశ్వ బ్రాహ్మణ సంఘం, ఈ అన్ని సంఘాలకు ఇలా కేవలం అడ్వాన్స్ మాత్రమే 1,50,000 మాత్రమే ఇచ్చినాం. దీని తర్వాత మళ్ళా ఏప్రిల్లో మిగతా పైసలు ఇస్తాం గ్యారెంటీ. మిగతా సంఘాలు కూడా ఎవరైతే తీరో వాళ్ళు బాధపడకండి. వాళ్ళకు కూడా 100% మీ అందరికి పైసలు ఇచ్చే బాధ్యత నాది. ఏదైనా పైసలు నేను అమ్ముకుంటాను కాదు, ఇంట్లో ఉంచుకుంటాను కాదు. ఇలా అందరికి దాదాపు 200 సంఘాలకు ఇచ్చిన, 200-300 సంఘాలకు ఇచ్చిన. కాబట్టి అందరికి ఇస్తా. అన్ని కుల సంఘాల భవనాలకు నా వంతు నేను తప్పకుండా సహకరిస్తా. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇలా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, నితిన్ గడ్కరీ గారు ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఏంటంటే నిధులు విడుదల చేశారు. సెంట్రల్ రోడ్ ఫండ్ కి సంబంధించి ప్రధానమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా కరీంనగర్ పార్లమెంట్ కు 107 కోట్ల రూపాయలు ప్రకటించారు. రోడ్ల కోసం 107 కోట్ల రూపాయలు ప్రకటించారు. దానికి సంబంధించి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించేది, అప్రూవల్ పంపారు. గతంలో కేసీఆర్ సహకరించలే, రోడ్లు రాలే. ఈసారి మోడీ గారు రోడ్లు వేస్తా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. కాబట్టి మాకేమి రాజకీయాలు అవసరం లేదు. మాకు నరేంద్ర మోడీ గారికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఇలా అక్కడక్కడ మేమే ఇచ్చేది, దీని పేరే సెంట్రల్ రోడ్ ఫండ్ ఇచ్చేదే. సెంట్రల్ పేరే ఉండే. కొంతమంది పైసలు మొత్తం మాయే అని చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. మేము కలిసి అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని. దీని రాజకీయాలు ఎందుకాక ఇలా నరేంద్ర మోడీ గారు రోడ్లు వేసినట్టే మీరు సహకరించారు. మీరు అనుమతి చేయకుండా ఏ రాదు. పోయినసారి కేసీఆర్ పేరు కోసం చూసిండు, సహకరించలే, రోడ్లు రాలే, తక్కువ వచ్చినాయి. ఈసారి మీరు సహకరిస్తున్నారు, రోడ్లు వచ్చినాయి. మీరు ఇట్నే ఇంకా సహకరిస్తే ఇంకా రోడ్లు మేము తీసుకొస్తాం. ఇంకా మోడీ గారు ఇంకా రోడ్లు ఇస్తారు.
కాబట్టి మీరు తీసుకొచ్చినా మేము తీసుకొచ్చిన పేరే సెంట్రల్ రోడ్ ఫండ్ అది. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారికి నితిన్ గడ్కరీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు. చెప్పారు వాళ్ళు 5 బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు.